నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో అల్లు అర్జున్ అంశం చర్చనీయాంశంగా అయితే మారుతూ ఉంది. సో మనం మాట్లాడదాం ఈ అంశం మీద. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెనగాని దయాకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంది మరి నిన్న ఓజేసీ నాయకులు కూడా అల్లు అర్జున్ ఇంటిపై దాడి కాస్త ఇది వెనకాల ఎవరో ఉన్నారు కావాలని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు ఏం చెప్తారు? నిన్న అల్లు అర్జున్ ఇంటిపైన దాడి అది కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి ఎక్కడ కూడా సంబంధం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక సొంత అభిప్రాయంతో చేసుకున్న కార్యక్రమం తప్ప ఇది పార్టీగానో ప్రభుత్వంగా చూడొద్దని కూడా కోరుతా ఉన్నాను. ఇలాంటి సంఘటనలు కానీ ఇలాంటి దాడుల్ని పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కూడా ఎక్కడ క్షమించదు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. ఇమీడియట్లీ ఇలాంటి శాంతి భద్రతల విషయంలో కానీ ఎవరి ఇళ్ల పైన ఎక్కడ కూడా ఇలాంటి దాడుల్ని మనం క్షమించేది లేదని కూడా ఏసీపీ గారిని కూడా అక్కడ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో ఒక పేదరాలు చనిపోతే కనీసం పట్టించుకోలేదన్న అపవాదం ఉండకూడదు. ప్రభుత్వం, పోలీసులు, అది ఎంత పెద్ద ధనవంతుడైనా లేకపోతే పేదవాడైనా చట్టం అందరికీ ఒకటేలాగా ఉండాలి. న్యాయం అనేది ఒకటేలాగా ఉండాలి. అది చట్టానికి న్యాయానికి ఎవరు కూడా అతిథులు కావద్దు అనేది ఉంది. చట్టం అనేది ధనవంతుల చుట్టం కాకూడదు. ఇది అందరికీ న్యాయపరంగా ఉండాలనే ఆలోచన ఈ ప్రభుత్వం, పోలీసులు తీసుకున్నటువంటి ఆలోచన. ఇలాంటి ఆలోచనను ఈరోజు కేటీఆర్, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ యొక్క ఆలోచనను కూడా కనీసం జీర్ణించుకోలేని దశలో ఉన్నారు. రేవతి కుటుంబం వైపు న్యాయం కోసం ఉండకుండా సినిమా యాక్టర్ అల్లు అర్జున్ వెనకాల సంకనాక్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన అంశం. అరే, రేవతి కుటుంబం వాళ్ళ కుమారుడు హాస్పిటల్లో కొట్టుమిట్టాడితే కనీసం పరామర్శించిపోయి న్యాయం కావాలి, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టండి అని ఇటు మాట్లాడాల్సిన సోయి పోయి ఇవాళ అల్లు అర్జున్ మెప్పు కోసం, అల్లు అర్జున్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన అంశం. హరీష్ రావు కానీ కేటీఆర్ ఏమంటున్నారు అంటే ఈ ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ముమ్మాటికి అల్లు అర్జున్ తప్పే, కానీ రాష్ట్రంలో ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. దీని మీద ఎందుకు స్పందిస్తలేరు? అటు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ విషయంలో కూడా చాలా మంది విద్యార్థులు చనిపోయారు. దీని మీద ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ మాట్లాడుతూ ఉన్నాం. ఇలా గురుకులాలలో కూడా మాట్లాడినాం, కమిటీ వేసినాం. ముఖ్యమంత్రి గారే వెళ్ళి భోజనం తిని విద్యార్థులతో కూర్చున్నారు. చరిత్రలో ఎక్కడ లేదు. సంవత్సరాల తరబడి గురుకులాల కోసం యుద్ధాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి. హాస్టళ్లలో మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. ఇప్పుడు ఏకకాలంలో మనం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి భోజన నాణ్యతను, వాళ్ళ యొక్క వసతి గృహాల్లో ఉన్నటువంటి వసతులను కూడా పెంచడం జరిగింది. ఇంతకంటే గొప్ప ఆలోచన ఇంకేముంటుందండి? ఇవాళ ముఖ్యమంత్రులు, మంత్రి, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఆ స్థానికలలో హాస్టల్లో ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తూ ఉన్నారు. హాస్టల్లో ఒక టీముని, ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్లకు బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులు వాళ్ళు ఏదైనా ప్రభుత్వం విమర్శించడం పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరి కోసం పనిచేస్తూ ఉంది, ఎక్కడెక్కడ ఏ సమస్య వస్తే ఎట్లా పరిష్కారం చేస్తుందనే ఆలోచన పోయి వాళ్ళ హాయంలాగానే ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళ హాయంలో గురుకులాలు మొత్తం కూడా బస్సు పట్టిపోయినాయి. ఎక్కడన్నా పేదవాడికి అన్యాయం జరిగితే ఎక్కడ పట్టించుకోలే. ఆ రోజులలో కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు కూడా మొత్తం కూడా డబ్బులున్నోడికి, దోచుకున్నోడికే రాజ్యాధికారం లభించింది. పేదవాడు ఎక్కడ ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే జైళ్ళు. ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత పేదవాడైనా, ధనవంతుడైనా, ఇంకోడైనా ఎవడైనా కూడా అది చట్ట పరిధిలో వ్యవహరించాల్సింది. గతంలో మీ అందరికి తెలుసు, కనీసం రోడ్లు ఎక్కే పరిస్థితి లేకపోయా. మీ అందరికి తెలుసు బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగినాయి. జూబ్లీహిల్స్ లో కబ్బులు, హైదరాబాద్ నడి రోడ్డు మీద అత్యాచారం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ కనీసం అంత ఘటన మీద మాట్లాడని దుర్మార్గులు వాళ్ళు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపిండు, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. ఇలా హైదరాబాద్ లో, తెలంగాణలో ఎక్కడ కూడా డ్రగ్స్ కనిపినా, కొకైన్ కనపడ్డా, గంజాయి కనపడ్డా ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఇలా యువతని కాపాడే భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంది. వీళ్ళు ఏం చేశారు నాకు అర్థం కాక అడుగుతా. ఇవాళ అల్లు అర్జున్ సంఘటన అనేది ఇలా పోలీసులు నిన్న సిటీ కమిషనర్ గారు వాళ్ళందరూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇట్లా జరిగింది ఇట్లా అని. అంటే ఒక సినిమా యాక్టర్ కావడం వల్ల తెలంగాణలో బాగా ప్రభావితం జరిగింది. వార్తలలో లేకపోతే మీడియాలో, సోషల్ మీడియాలో బాగా ప్రభావితం జరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సి వస్తుంది కదా, పోలీసులు కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. కాబట్టి దాన్ని వీళ్ళు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కాబట్టి మేము అపోజ్ చేయాలి. ఇట్లా అలాంటి షికండ్ రాజకీయాలు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు నమ్మరని కూడా కోరుతా ఉన్నాం. కానీ ఒక పక్క కేటీఆర్ కూడా వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, అంటే పేరు మర్చిపోయిండు, ఒక సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు, అందుకనే కావాలనే టార్గెట్ చేసి అల్లు అర్జున్ ఇట్లా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? ఏమంటారు దీనికి? ఇప్పుడు ఒక చిటికనే లాంటి సినిమా రీల్ హీరో గాడు పేరు మర్చిపోతేంది, పలకరిస్తేంది అని ఒరిగేదే ఉందండి.
ప్రజలలో రేవంత్ రెడ్డి అనే పేరు బలంగా ఉంది. తెలంగాణ గుండె చప్పుడుగా ఆయన పేరు ఉంది. అలాంటి గంత పెద్ద ప్రజల 4 కోట్ల ప్రజల గుండెల్లో ఆయన పేరు ఉన్నప్పుడు ఈ చిటికనేలంత సినిమా హీరో గారు పేరు మర్చిపోతే ఆయన పేరు చెప్తే ఉన్న పెద్దగా ఒరిగేదేముందండి? ఆయన పేరు చెప్తే నాకు అర్థం కాక ఆయన మద్దతు ఏమని కావాలి, ఆయన పేరు ఏమని కావాలి? 4 కోట్ల మంది ప్రజల హృదయాల్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు రోజు రేవంత్ అన్న అని పిలుచుకుంటా ఉన్నారు. ప్రజల గుండెల్లో అందరూ ఆయన పాటలు వేస్తేనే తెలంగాణ సమాజం వెళ్ళి ఇవాళ నృత్యాలు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. నీకు పుష్ప 2 కావాలా? పుష్ప 2 సాంగ్ కంటే రేవంత్ రెడ్డి గారు సాంగ్ పెడితే జనాలు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు, ఆట పాటలు చేసుకుంటా ఉన్నారు ఊర్లలో. మొన్న ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ మంది మేము సభ పెడితే కూడా రేవంత్ రెడ్డి గారు పాట పెడితే కూడా యువత కూడా ఇది చేశారు. నీ పుష్ప సాంగ్ పెడితే ఎవడే డ్యాన్స్ వేస్తారండి, ఎవరికి డ్యాన్స్ వస్తుందండి? కాబట్టి ప్రజానాయకుడు అనేటోళ్ళు ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ప్రజల గుండెలలో ఉంటారు. వీడు సినిమా యాక్టర్ గాడు, పైసల కోసం సినిమా తీసేవాడు, కేవలం సినిమాలలో నటించేవాడు. బయట నటించలేరు, బయట కనీసం ఎక్కడ కూడా వీళ్ళు గురగాలేరు. కాబట్టి వీళ్ళు ప్రజా ఆదరణ లేని లీడరు, ప్రజా ఆదరణ లేని సినిమా హీరో. కాబట్టి వీళ్ళు గంత గొప్ప లీడర్ పైన అల్లు అర్జున్ లాంటి వాడు విమర్శించి ఇంకేదో మాట్లాడితే ఎవడు పరిష్కరించడండి, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికంటున్నా కేటీఆర్ కానీ బండి సంజయ్ కానీ, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ సినిమా యాక్టర్ సంకనాకండి. మేము ఇవాళ రేవతి వైపే ఉంటాం, రేవతి కుటుంబానికి న్యాయం చేస్తాం, రేవతి కుటుంబాన్ని నిలబెడతాం. మీరు రేవతి కుటుంబంతో ఇంకా ఎక్కడ ఉన్నా కూడా న్యాయం వైపు ఈ ప్రభుత్వం ఉంటుంది. మీరు ఉంటే దోపిడీ వారి వైపు, లేకపోతే ఉన్నత వర్గాల వైపు, ఇంకో లేకపోతే వైపు ఉండండి. కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ న్యాయం వైపు ఉంటుంది అనేది దీనివల్ల ప్రజలలో ఒక విశ్వాసం పెరిగింది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంతో ప్రజలలో ఒక మంచి స్పందన వచ్చింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు రోజు పొద్దున్న లేసి ఇదే మాట్లాడతారు. ఎవరికి ఇది లేదు. వాడు చిన్న సినిమా యాక్టర్ లాంటి వాడు అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉంటేనే ఏదో ప్రళయం వచ్చినట్లాగా ఫీల్ అవుతా ఉన్నారు. వాడు కుటుంబమే 10-15 రోజులుగా వాడు వెంటిలేటర్ మీద ఉండ అబ్బాయి, వాడిని పరామర్శించిపోయి వానికి న్యాయం చేయాలి, కుటుంబాన్ని నిలబెట్టాలని వెళ్తా అంటున్నా కూడా నన్ను పోనివ్వట్లేదు, పోలీసులు లీగల్ గా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను వెళ్ళట్లేదు. కానీ నేను ఇప్పుడు చాలా వరకు వెళ్ళడానికి ట్రై చేశాను, వేరే వాళ్ళని పంపించిన, మొన్న వాళ్ళ నాన్నను కూడా పంపించాను కూడా అల్లు అర్జున్ చెప్తా ఉన్నాడు. వీళ్ళంతా ఒక బాధ్యత లేని, మానవత్వం లేని హీరో అండి. బాధ్యతను మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ పోలీసులకు కూడా క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. కాబట్టి పోలీసులు చెప్పినా కూడా వినకుండా అత్యుత్సాహం చేశాడు. ఒక మహిళ అక్కడ రేవతి చనిపోయిందని చెప్పినా కూడా వినకుండా సినిమా చూసి వెళ్తానంటే అంతకంటే మూర్ఖత్వమైనటువంటి హీరో అనేటువంటి పోలీసులు నా దగ్గరికి రాలేదు, నాకు ఎవరు చెప్పలేదు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా 3 గంటలకు తెలిసి చనిపోయిందని కూడా ఆయన చెప్తున్న మాటలు కదా. ఏది ఏమైనా ఈ అల్లు అర్జున్ అత్యుత్సాహంతో, అల్లు అర్జున్ నిర్లక్ష్యంతోనే రేవతి చనిపోయింది అనడానికి పోలీసులు నిర్ధారించారు. మనం వివిధ మీడియాలో ప్రజలుగా మనం కూడా నిర్ధారించుకున్నాం. అల్లు అర్జున్ అనేటోడు ఆ సంధ్య థియేటర్ రాకపోతే సంఘటన జరిగేదే కాదు. ఏవో 100 సినిమాలు రోజు ప్రివ్యూ షో జరుగుతున్నాయండి. వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకున్నా ఇలాంటి ఘటనలు పాల్పడలేదు, ఇలాంటి సంఘటనలు జరగలేదు. కాబట్టి ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డది, ఒక కుటుంబం, ఒక తల్లి చనిపోయి కుమారుడు వెంటిలేటర్ మీద ఉండు. కాబట్టి అది ప్రభుత్వ బాధ్యత. స్పందించింది, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు, పోలీసులు కూడా దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే కుటుంబం చనిపోతున్నట్టు బాధ్యతతో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఉంటుంది. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ వ్యవహరించాలి. అల్లు అర్జున్ పాశ్చాత్యం చెందాలి, ఖచ్చితంగా తప్పును ఒప్పుకొని చట్టాన్ని కూడా లొంగిపోవాలి. దాంతోపాటు ఆ కుటుంబాన్ని కూడా న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకోవద్దని కూడా అల్లు అర్జున్ కోరుతా ఉన్నాం. అల్లు అర్జున్ ఒక మానవత్వంతో మెలుగు 100లాది మంది సినిమా హీరోలు వెండి తెర మీద పుట్టుకొచ్చారు, వెళ్ళారు, వేరు విషయం. ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలి నీ నటన, ప్రజలలో ఆదరణతో ఉండాలి నీ ఆదరణ. కానీ ఇలాంటి పిచ్చి సంఘటనలు చేసి పిచ్చి చేసి నువ్వేదో హీరోని చూపిస్తాను, నేనేదో అది చూపిస్తానంటే సమాజంలో చెల్లదు అది అనేది కూడా కోరుతూ, ఇప్పటికైనా ప్రాశ్చాత్యపడి రియలైజ్ అయ్యి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఇటు పోలీసులకు, ప్రభుత్వానికి, ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.